సో నీట్ లీకేజ్ విషయంలో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రొటెస్ట్లో అటు కేంద్రంలో కూడా జంతర్ మంత్రంలో జరిగినటువంటి ఇష్యూ మనం చూసాం. దానికి సీజేపీ అండ్ ఈ విధంగా ఆల్ పార్టీస్ కాంగ్రెస్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీతో సహా ఎంత పెద్ద ఇష్యూ చేశారు చూసాం. లాఠీ చార్జ్ జరిగింది, చాలా పెద్ద విధ్వంసమే జరిగింది, ప్రభుత్వ ఆస్తులు చాలా మటుకు కోల్పోవడం జరిగింది. సో మరి ఈ పేపర్ లీకేజ్ విషయంలో ఏం జరగబోతుంది ఏంటి? ఈ హైదరాబాద్లో కూడా ఇక్కడ ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ తరఫున, చాలామంది స్టూడెంట్స్ వచ్చారు. వీళ్ళతో మాట్లాడదాం, అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మేడం, ఈ నీట్ లీకేజ్ విషయంలో ఏం జరుగుతుంది? మీరంతా ప్రొటెస్ట్ చేశారు, ఏమనుకుంటున్నారు? ఇంగ్లీష్లో చెప్తారు. they're asking what's the situation with the NEET leakage or if it's happening. ఆల్రెడీ ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా టఫ్ ఉంటుంది, బాగా కాంపిటేటివ్నెస్ ఉంటుంది. దానిపైన వీళ్ళందరూ స్ట్రెస్ పెట్టి పేరెంట్స్ కూడా చాలా డబ్బులు పెట్టి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తుండ్రు. అదంతా చేసి చాలామంది డ్రాప్ ఇయర్లు కూడా తీసుకుంటుండ్రు. 1-2 years వాళ్ళ యూత్ని వేస్ట్ చేసుకొని మొత్తం చదువుకుంటున్నారు. అది చదువుకొని కూడా ఈ అసలు మేనేజ్మెంట్ సరిగ్గా చూసుకుంటలేరు వీళ్ళని. ఇట్లా 2024లో లీక్ అయింది, 2025లో పేపర్ చాలా టఫ్ ఉండే, మళ్ళీ 2026లో మళ్ళీ లీక్ అయితే 3 years చాలా మంది రాసిన రోజులు వేస్ట్ అవుతుంది. వాళ్ళకి హోప్ పోయినప్పుడు మళ్ళీ సూసైడ్ చేసుకుంటారు, చాలా మంది చచ్చిపోయారు. ఎంతమంది పేరెంట్స్ అక్కడ ఉన్నారు, అసలు ఇట్లా అవుతుందని తెలియదు. దానిపైన అసలు గవర్నమెంట్ దేనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోదు, అన్నీ వేరే అవుతాయి. డేటా సెంటర్లు ఏవో పెడుతుండ్రు, అసలు యూత్ మాట ఇంటలేరేమి. వాళ్ళ ఇష్టం అనేది వాళ్ళకి డబ్బులు కావాల్సినవి. మోడీ 170 crores పెట్టుకొని ఫారెన్ ట్రిప్లు చేస్తుండే, ఇండియాకి వచ్చి ఏం చేస్తలేడు ఇంట్లో. ఇట్స్ నాట్ గుడ్. లైక్ ఎవ్రీవన్స్ లైక్ ఫైనలీ రియలైజింగ్ ఇట్స్ బీజేపీ ఇన్ పవర్ ఉంటే మంచిగా ఉండదు. ఈ స్టూడెంట్స్ కి 3 times అవకాశం మన దేశ ప్రజలు ఇచ్చారు కదా. 3 times ఆయనకి అధికారం మన దేశ ప్రజలు ఇచ్చారు కదా. అవునండి, కానీ మోస్ట్లీ ఐ థింక్ సౌత్లో అట్లా అనుకోరేమో, నార్త్లో చాలా మందికి ఉంటుంది. రిగ్డ్ ఓట్స్ కూడా ట్రంప్ $21 million పెట్టి సపోర్ట్ చేసిండు మోడీకి ఇండియాలో. అది కూడా ఆయన నేషనల్ టీవీ మీద అడ్మిట్ చేసిండు. అది that's not cool. Why is foreign affairs involving in India for India government? అది కూల్ కాదు. అండ్ ఇన్ని ఎగ్జామ్స్ అయ్యి సీట్లు పెంచిన జాబ్ ఆపర్చునిటీస్ పెంచట్లేరు, సేమే ఉంది. మరి ఎంప్లాయ్మెంట్ లేదు, సరిగ్గా ఎగ్జామ్ రాయడానికి రిజల్ట్స్ లేవు, ఇంకా యూత్ ఎడికని పోవాలి. ద రిచ్ కీప్స్ గెటింగ్ రిచర్. ద యువతలకు పూర్కి ఇంకేమీ అసలు ఫ్యూచరే లేదు. సో యువత పెరుగుతుంది, ఫ్యూచర్ చూస్తే డైలమాలో పడే పరిస్థితి. అవును. సో లీకేజీల వల్ల చాలా మంది విద్యార్థుల జీవితాలు చాలా అంధకారంలో పడుతున్నాయి, వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. పేరెంట్స్ ముఖ్యంగా వాళ్ళు ఎంతో ఇన్వెస్ట్ చేసి పిల్లల్ని చదివిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఆశలన్నీ నీరు గారిపోయే పరిస్థితి కనబడుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? అదన్నిటికంటే నాకు థ్యాంక్ఫుల్గా నాకు పేరెంట్స్ ఉన్నారు, నన్ను సపోర్ట్ చేసేటోళ్ళు నా ఇష్టమైన కెరియర్లో. కానీ ఇండియాలో అంతవరకు లేరు. ఇంకా చాలా మందికి పావర్టీ ఎస్కేప్ అవ్వాలంటే ఈ ఎగ్జామ్సే ఉన్నాయి, చాలా మందికి పేరెంట్స్ ప్రెషర్ ఉండాలంటే ఈ ఎగ్జామ్సే ఉన్నాయి. ఇవి లేకపోతే వాళ్ళు అలోన్గా ఉంటారు, ఐసోలేటెడ్గా అవుతుంది. అందుకే సూసైడల్ థాట్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా పేరెంట్స్ సపోర్టివ్ ఉంటే మంచిది. అండ్ లైక్ ఉన్నా ఈ గవర్నమెంట్ మనకుంది, దాన్ని ఏం చేయలేము. అనిపిస్తుంది గవర్నమెంట్. మరి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు రిజైన్ చేయమంటున్నారు, మీ డిమాండ్ అది? మొత్తం बीजेपी రిజైన్ చేయాలి. मोदी भी रिजाइन करना है, मोदी भी रिजाइन करना है. अरे इतना डिसरेस्पेक्ट कर लिया स्टूडेंट्स को. It shows how with the paper leakage, it just shows how much he disrespects the students. It took Jantar Mantar, it took Hyderabad, it took Bihar, it took Salman Khan for him to have a response. One tweet, that's it. He could not care about the students. Only when the celebrities and the big names started speaking, he was like, okay, I'll say something. And that too is a half-assed answer. Oh, we will make the court more stricter, we will make sure no student gets hurt. That's such bullshit. That does not happen. He won't ensure of anything. He's just saying that so we will stop protesting. So NEET leakage issue is the biggest issue. So जंतर मंतर में क्या हो गया, मैं सब लोगों ने देखा. So गवर्नमेंट प्रॉपर्टीज सब भी पूरा खत्म कर दिया. So लाठी चार्ज कर दिया, टीआर गैस डाल दिया. कैसा फील हो रहा? बहुत ashamed feel हो रहा है. It feels so ashamed that my government, my country is treating my youth like this. The youth is the next India. If you're going to treat the youth like this, then we're not going to respect you either. And the reason why we're protesting is also for the lives that we lost for the NEET program, but also for the lives that we'll use in the future if we don't address this now. You think that suicides haven't been happening for the past 10-20 years? Only now
we have been properly protesting about it. This is to also save the future lives of the future NEET students who would kill themselves for another paper leakage. Okay. So CJP party is creating issues in India. This paper leakage. How do you feel? I feel good that CJP is finally being able to have a large enough platform to address this situation, to create voices for the youth, to create a better India. This is all to create a better India. We're not just against the government. This is to create a better India, to have a place which is not a third world country. Okay. So how do you feel parents is very problems facing in problems? As this NEET exam leakage, students are very suffering. How you feel? I feel so bad that that so much of like priority has been put on to one exam. So many students sacrifice their entire life. So many parents take out crores of loans to put their kids in coaching only for the exam to be leaked. And now this exam leakage takes away so many opportunities from the kids. There's so many women who thought that this was their only opportunity to get out of their conservative household, only for it to not happen. And 20 deaths is the reported death amount. We do not know how many unreported deaths have been there for the NET leakage. Okay. So NEET leakage so भी खत्म होने के क्या करेंगे? इंडिया दिस इज बीजेपी गवर्नमेंट क्या कैसा प्रोटेस्ट कर? Protest. I think BJP's only solution is to stay silent. వాళ్ళకి ఒక రిజైన్ అయితే they'll know that the people have the power to make others resign. So they're like really strong. They don't want Dharmendra Pradhan to like resign right now. But I really think the whole BJP should just not be in power anymore. They are vile. They don't address any issues. Itla NEET aitundi, JEE aitundi, inta tough exams పెడుతుండ్రు. Environmental data centerలు పెడుతుండ్రు. అసలే ఇంత వేడిగా ఉంది, 50 డిగ్రీలు అవుతున్నాయి. దానిపైన డేటా సెంటర్లు ఇంకెంత వేడి కావాలి? బతకొద్దా ఇక్కడ? అది కాకుండా ఎన్ని రేపులు కేసెస్ అవుతున్నాయి. మణిపూర్ మొత్తం ఇట్స్ బర్నింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇన్ని సిచ్యువేషన్స్ ఉండి మణిపూర్ ఇష్యూ అంత అయినా కూడా ఎవరు కూడా స్పందించలేదు దీని మీద. మేము స్పందిస్తున్నాం. గవర్నమెంట్ స్పందిస్తలేదు. ఇనకపోతే ఏంటి? వాళ్ళకి ఎన్ని డబ్బు ఇప్పుడు నీట్ కూడా ఇంతమంది కష్టపడి రాసినా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే రిచ్ పీపుల్ విల్ పే ఫర్ ద సీట్స్. There's no good education system in this country. It's not regulated properly. CBSE boards కూడా చాలా మందికి స్ట్రెస్ అవుతున్నాయి. It's not good. They should like revise like a proper system. గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు? Government, I think first of all the way they keep the cap పెడతారు ఇట్లా ఓన్లీ 0.5% వాళ్ళకే వస్తుంది. సీట్లు పెంచాలి, కొద్దిగా ఎంప్లాయ్మెంట్ పెంచితే కొన్ని దే షుడ్ అడ్వర్టైజ్ లైక్ మోర్ జాబ్స్. చాలా మందికి పేరెంట్స్ కూడా ప్రెషరే చేస్తారు, ఇంజనీరింగే చేయాలి, డాక్టరే చేయాలి. అదే ఇట్లా మన సొసైటీ అట్లా పెట్టింది. చాలా మంచి రెప్యూటబుల్ జాబ్స్ ఉంటాయి. I think government should prioritize on like focusing and educating the public. ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇట్లా ప్రెషర్ పెట్టొద్దు. అండ్ దే షుడ్ ఆల్సో లైక్ రెగ్యులేట్ దీస్ కోచింగ్ సెంటర్స్. డబ్బులు తీసుకొని ఇట్లా క్రేజీ అమౌంట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ చేస్తారు. Also, the NEET exam, you write the exam to get into college. It's not guaranteeing employment at all. Okay. This is just an exam so that you can get into a college, so then you have to try harder to get a job. Why are they putting so much of freaking like weightage on one exam? That's an entrance exam to colleges. It just creates and they ask, oh, why is the suicide rate so high? You are the one who's causing the suicide rate to be this high. సో మొత్తానికి మీరు అంటే ఈ నీట్ ఎగ్జామ్ లీకేజ్ విషయంలో ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, మరి ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా సేమ్ ఇంటర్ లీకేజ్ జరిగింది. సో అప్పుడు కూడా వీళ్ళు ఎవరు మాట్లాడారు? I am not here for BRS leakage. Okay. So I'm not here for BRS support. And I think when the leakage happened, నేను చాలా యంగ్ ఉండే నాకు అంత తెల్లకపోయేది కాదు. But I am not here to support BRS. I'm here to only support the Yuvata, the youth, the students and what they're standing for. Like right now I came to support that, but sometimes it feels like they're promoting their party. So I'm not like that happy with that. ఎందుకంటే నేను ఎందుకు అడిగానంటే ప్రతి గవర్నమెంట్లో కూడా లీకేజ్లు అవుతున్నాయి. కాంగ్రెస్లో అయినాయి, బీజేపీలో అవుతున్నాయి, ఇక్కడ బీఆర్ఎస్లో అవుతున్నాయి. ఎక్కడున్నా ఏ గవర్నమెంట్ ఉన్నా లీకేజ్లు అయితే జరుగుతున్నాయి, ఏదో ఒక అంశంలో జరుగుతూనే ఉన్నాయి. సో ఇవన్నీ కట్టడి చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది? యూత్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇండియా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి.
ట్రాన్స్పరెంట్ ఉండాలి. I think the biggest problem is corruption. We look paperlu they keep buying papers and stuff. Corruption is like this country is one of the biggest problems. ఏమన్నా కావాలన్నా లంచం అడుగుతారు. అది కాకుండా ఇట్లానే చైనాలో కూడా గావక ఎగ్జామ్స్ ఉంటుంది, వాళ్ళకి స్మూత్గా అయింది అంతా అయింది. మరి వాళ్ళకైతే మనకెందుకు అవ్వదు? అన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి, మనకెందుకు అవ్వదు? మరి పైగా మంది చాలా పెద్ద డెమోక్రటిక్ కంట్రీ మనది. అదే అసలు యూత్ లీడర్స్ ని తీసుకోరు, ఇంకా ముసలోళ్ళు ఇంకా అంటే నాకు ఒకటి అర్థం కాలేదు ఏంటంటే, ఇక్కడ మన ప్రజాస్వామ్యంలో చాలా మంచి అవకాశాలు మనకు ఉన్నాయి అంటూనే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎక్కడ ప్రజాస్వామ్యం మిగిలినట్టుంది అనిపిస్తుంది మీకు? అర్థం కాదు, సారీ. డెమోక్రటిక్ ఎక్కడ మిగిలి ఉంది మన దగ్గర? ఐ ఆనెస్ట్లీ థింక్ డెమోక్రటిక్ మన యువతలోనే ఉంది. లైక్ ఫైనలీ మనకి చాలా మంది ఒకే ఈ ప్రెషర్లు ఉంటాం చదువుకోవడంలో, సో పాలిటిక్స్లో చాలా మంది పెట్టుకోరు అంత ధ్యాస. ఇప్పుడు ఇంత సిచ్యువేషన్ అయినాక అందరికి అర్థమవుతుంది, అందరికి రియలైజ్ అవుతుంది. కానీ ఒకటి ఏంటంటే అ లాట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉన్నోళ్ళు కదా, వాళ్ళకి ఇది సూపర్ స్టార్ మెంటాలిటీ ఉందో తెలియదు నాకు ఈ మినిస్టర్లతో. దట్స్ లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఐ థింక్ వీ నీడ్ మోర్ పీపుల్ హూ ఆర్ లైక్ who want something for the country, not for the fame or anything. I think that's like the biggest flaw. I think even the parties should stop promoting themselves as like this power and stuff. They are for the people, they are not above the people. Thank you so much.